హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈరోజు వంకాయ పచ్చి బఠానీ కూర చేస్తున్నాను. దానికోసం ఒక వంకాయ తీసుకున్నాను, కొంచెం పచ్చి బఠానీ, 2 టమాటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. వంకాయ కట్ చేసి నీటిలో వేస్తాను. ముద్రిపోయినట్టు ఉంది, కొంచెం ముదిరిందా? మనం వంకాయలు చాలా రోజులుగా తినట్లేదు, అందుకే ఇలాగ పిక్కలు కొంచెం నలిపాయి. వంకాయ ముద్దరలేదు కానీ పచ్చిమిరపకాయలు 3 కట్ చేశాను. చాలా కారంగా ఉన్నాయి, కంట్లోకి వచ్చేస్తుంది. ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరగాలి. దేశవాళీ టమాటా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పోపులు, ఉల్లిపాయలు వేయాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు మెత్తబడడానికి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా వేగాలండి. ఇవి మూత పెట్టాలి. బఠానీ ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తాను. మూత తీసి చూస్తున్నానండి. ఇంకా ఉడకాలి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం మరి కొంచెం వేస్తాను, కొంచెం తక్కువ వేసాను. పెడతాను. గండుప్పు అండి, ఉప్పు కొంచెం వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. గ్రీన్ సాల్ట్, పింక్ సాల్ట్ వేసేస్తున్నాను. టమాటా బాగా మొగ్గలేదు కానీ ముక్కలే ఉడికిపోద్ది దేశవాళీ కాబట్టి.
కొంతసేపు మూత పెట్టాలి. చూడండి కూర ఉడుకుతుంది. ఇంకా టమాటా మెత్తపడాలంటే ఉడకాలి. సగం అయిపోయినట్లే. మరి కొంతసేపు మగ్గించేస్తే అయిపోద్ది. చాలా బాగుంటుందండి. పప్పుచారుతో తినొచ్చు, రైస్తో, పప్పుచారు రైస్తో, లేదంటే చపాతీ, రోటీ, పుల్కా దేనితోనైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. వంకాయ పచ్చిబటాని రెసిపీ ఒకటి ఉంది, కానీ అది గ్రీన్ పీస్, ఈ పచ్చిది కాదు. అది నీటిలో నానబెట్టేసి చేశాను. ఈ సీజన్లో బఠానీ ఎక్కువ దొరుకుతుంది. దీంతో ఏది కావాలంటే చేసుకోవచ్చు. వడలు చేసుకోవచ్చు, వెజ్ బిర్యానీ, మనం వడలు చేసాక దీంట్లోకైనా ఆ వీడియో చూడండి. వడలు, మన అరటికాయ దీంట్లో చేసేవాళ్ళు. అరటికాయ చిన్న దీనిలా బోండాలు కూడా ఒక చిన్న పునుకుల్లాగా చేసి అది కూర చేసాను. నాన్ వెజ్ లాగా ఉంటుంది. నాన్ వెజ్ తినలేనాలంటే నాన్ వెజ్ ఇవాళ లేదనుకుంటే ఆ కూర చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. కాసేపు మూత పెడతా. కొంచెం కొత్తిమీర జల్లుతున్నాను. మరి కొంతసేపు మూత పెడితే కొత్తిమీర అంతా మెత్తబడిపోద్ది. కొంచెం గరం మసాలా పొడి, అయిపోయినట్లేనండి. బౌల్లోకి తీసేయడమే. వంకాయ పచ్చిబటానీ కూర వాటర్ వేయకుండా చేశాను. వాటర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. చపాతీతో కదా, అయినా వంకాయ ఉడికిపోయింది మెత్తగా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వంకాయ పచ్చిబటానీ కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లవ్. థ్యాంక్ యూ. బాయ్.